ప్రేక్షకులకు రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు. వెల్కమ్ టు మోసో టీవీ. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలం వనజంగిలో సీఎం చంద్రబాబు పర్యటన. సోదరు లేని నాకు మంగళగిరి మహిళలే అక్కా చెల్లెళ్ళు, మంత్రి నారా లోకేష్. పోలీసులకు రాఖీ కట్టిన హోంమంత్రి అనిత. కేసీఆర్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి, హరీష్ రావు ఫోన్లు ట్యాప్ చేశారు. బండి సంజయ్. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలం వంజంగిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. గ్రామంలోని వనదేవతల ఆలయాన్ని ఆయన దర్శించుకుని పూజలు చేశారు. అక్కడి కాఫీ తోటలను పరిశీలించారు. గిరిజన సాంప్రదాయ వేడుకలకు సీఎం హాజరయ్యారు. కాఫీ ప్లాంటేషన్ పెంపకందారులతో ఆయన ముచ్చటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ రోజు రెండు ప్రత్యేకతలున్నాయి. ఒకటి, ప్రపంచం మొత్తం ఇంటర్నేషనల్ ట్రైబల్ డే ఆది దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం థీమ్ కూడా చూస్తే గిరిజన హక్కుల పరిరక్షణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదే సమయంలో గిరిజనుల్ని ఆర్థికంగా పైకి తెచ్చే కార్యక్రమానికి శ్రద్ధ పెట్టడం. రెండో ఫంక్షన్ మనం చూస్తే రాఖీ పండుగ. ఆప్యాయంగా ఆడబిడ్డలు అన్నలకు రాఖీ గట్టి ఆశీర్వాదాలు తీసుకొని రక్షణ పొందే పండుగ అన్న చెల్లెల అనుబంధం. ఇలాంటి పవిత్రమైన రోజున నేను పాడేరుకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మంత్రివర్యాలు, గిరిజన మహిళ సంధ్యారాణి గారు, మాజీ శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరి గారు, ఈరోజు నేను కొత్తగా ఒక కార్యక్రమాన్ని బంగారు కుటుంబం మార్గదర్శి, నేను ఎప్పుడు కూడా ఒకటే అనుకున్నాను, నేను కష్టపడేది డబ్బులుండే వాళ్ళ కోసం కాదు, నేను కష్టపడేది మారుమూల ఉండే ఇలాంటి పేద కుటుంబాల కోసం కష్టపడుతున్నాను తప్ప ఇంకోటి కాదు. నేను ఎన్నో సందర్భాల్లో మీకు ఒక మాట చెప్పాను, సంపద సృష్టించాలి. సంపద సృష్టించి ఆ సంపద మళ్ళీ పేదవాళ్ళకు అందుబాటులో పెట్టాలి. డబ్బులుండే వాళ్ళతో సమానంగా పేదవాళ్ళు కూడా మెరుగైన జీవన ప్రమాణాలుంటే అదే నిజమైన సమాజం. ఆ సమాజం కోసమే నా జీవితాంతం ఈ పేదవాళ్ళని పైకి తీసుకురావడానికే కష్టపడతాను, అంకితం చేస్తానని మరొక్కసారి ఈ పవిత్రమైన రోజున మీకు విజ్ఞప్తి చేస్తున్నా. రాఖీ పర్వదినం సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు సీతక్క, కొండా సురేఖ రాఖీలు కట్టారు. ముఖ్యమంత్రికి మలక్పేట ప్రభుత్వ అందబాలికల పాఠశాల విద్యార్థులు రాఖీలు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్లకు మంత్రి సీతక్క రాఖీ కట్టి సోదర భావాన్ని చాటారు. ఏఐసిసి నేతలు విశ్వనాథన్, మాణిక్ ఠాక్రేకు కూడా మంత్రి సీతక్క రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి కొమిటిరెడ్డి ఇంట్లోనూ రాఖీ సందడి నెలకొంది. అటు గాంధీ భవన్ లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు మహిళా నేతలు రాఖీ కట్టారు. కొమిటిరెడ్డి వెంకటరెడ్డికి పలువురు కాంగ్రెస్ మహిళా నేతలు రాఖీలు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
తోబుట్టువులు లేని తనకు మంగళగిరి మహిళలే అక్క చెల్లెలని మంత్రి నారా లోకేష్ అన్నారు. రాఖీ పండుగ సందర్భంగా ఉండవలలోని నివాసం వద్ద లోకేష్ కు మంగళగిరి మహిళలు పెద్ద ఎత్తున రాఖీలు కట్టారు. తనకు రాఖీలు కట్టి అందించిన ఆశీస్సులు కొండంత బలాన్ని ఇచ్చాయని లోకేష్ తెలిపారు. మంగళగిరి ఆడబిడ్డలందరికీ తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు. మంగళగిరిని నెంబర్ 1 గా తీర్చిదిద్దుతానని లోకేష్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించామని తెలిపారు. త్వరలోనే మరో విడత ఇళ్ల పట్టాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నానని వెల్లడించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్, గ్యాస్ పైప్ లైన్ల ఏర్పాటు, 100 పడకల ఆసుపత్రి, స్వర్ణకారుల కోసం జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ వంటివి పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు. రక్షాబంధన్ సందర్భంగా విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు హోంమంత్రి అనిత రాఖీ కట్టారు. విశాఖ ఎంవీపీ కాలనీ నుంచి ఉషోదయ జంక్షన్ వరకు ఆటోలో ప్రయాణించిన హోంమంత్రి అనిత ఆటో డ్రైవర్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆటో డ్రైవర్ గిరీష్ కు రాఖీ కట్టి మంత్రి అనిత శుభాకాంక్షలు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న కానిస్టేబుల్ కార్లయ్యను పరామర్శించి రాఖీ కట్టారు. కానిస్టేబుల్ కార్లయ్యకు ధైర్యం చెప్పిన మంత్రి పూర్తిగా సహాయం అందిస్తామన్నారు. ఓకేనా, దానికి బాగా కష్టపడి చదువుతాను. నాన్నకి బాగాలేదేమో అలాంటి మనసులో మీ ఫ్యూచర్కి మీరు మంచిగా చదువుకోవాలి. ఓకేనా? మరి ఏంటి సర్వీస్ చేస్తున్నాడు ఆయన. ఏం చదువుకున్నాము? మేము అందరూ ఉన్నామని చెప్పడానికి నీకు వచ్చాం. ఓకేనా? ఎస్పీ గారు థ్యాంక్ యూ. నెల్లూరులోని విఆర్ హై స్కూల్ పై ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి మంత్రి నారాయణ ఘాటుగా స్పందించారు. వైకాపా నేతలు చేసినవి అర్థం లేని ఆరోపణలంటూ మండిపడ్డారు. తనపై మాట్లాడేందుకు ఏమీ లేకపోవడంతో వీఆర్ పాఠశాలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాను చదివిన వీఆర్సీని అభివృద్ధి చేస్తుంటే కొందరు ఓర్వలేకపోతున్నారని వైకాపా నేతలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.
పేద విద్యార్థులకు అన్ని సదుపాయాలతో ఉచితంగా విద్యను అందించడమే తమ లక్ష్యమన్నారు. వాళ్ళకి ఏం పని పట్టలేదు, వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు, ప్రజలకి అంతా తెలుసు. చాలా నిక్కచ్చిగా ఆ రోజు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ ఇచ్చేసాను. పేదలు నిరుపేదలకే ఇచ్చాం. వాళ్ళకి నా మీద మాట్లాడటానికి ఏం లేదు, ఎందుకంటే ఆ స్కూల్ అంత అద్భుతంగా చేసాం. ఆ స్కూల్ చూసిన వాళ్ళందరూ అద్భుతం అంటున్నారు, గవర్నమెంట్ స్కూల్ ఇంత అద్భుతంగా ఉంటుందని. కాబట్టి ఈరోజు వాళ్ళకి ఫుడ్ చక్కగా పిల్లలకు 3 పూట్ల ఫుడ్ పెడుతున్నాం. అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్, ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసాం, వెహికల్స్ అరేంజ్ చేస్తున్నాం. నారాయణ విద్యా సంస్థలో మెటీరియల్ యాక్చువల్గా ఇవ్వటం జరిగింది. కానీ వాళ్ళు ఓర్వలేక భరించలేక ఈరోజు అది రాష్ట్రం మొత్తం వచ్చింది గుడ్విల్. ఆ విఆర్ఐ స్కూల్ అనేది నెల్లూరు సిటీకి వచ్చింది, రాష్ట్రం అంతా వచ్చింది. ఒక మోడల్గా ప్రతి ఎమ్మెల్యే కూడా ఇప్పుడు చేయాలనుకుంటున్నారు. లోకేష్ గారు యాక్చువల్గా మంగళగిరిలో చేస్తున్నారు. నిన్న మా పాప షర్ణిని అడిగారు, షర్ణి నువ్వు కూడా అక్కడ పోయి ఏదన్నా ఉంటే సజెస్ట్ చేయమంటే నిన్న మా కుమార్తె షర్ణి పోయి యాక్చువల్గా మంగళగిరిలో ఆ స్కూల్ చూసి ఏం చేయాలో చెప్తే నిన్న 1 గంట లోకేష్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు 2 to 3. మా పాప పోయి ఆయనకు అన్నీ చెప్పింది ఏం చేయాలి, ఎలా చేయాలని. ఇలా అనేక మంది ఎమ్మెల్యేలు అడుగుతున్నారు. ఎందుకంటే ఒక మోడల్ చేసాం. ఎప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటి అంటారు, ఏదన్నా ఒకటి చేస్తే దాని ఇంపాక్ట్ రాష్ట్రం మొత్తం మీద ఉండాలని. నేను ఈ విద్య నుంచి వచ్చాను, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి. కాబట్టి నేను చదివిన స్కూలు చేయాలని చేస్తాను. అంతేకాదు నెల్లూరులో ఉన్న అన్ని స్కూల్స్ చేస్తాను. 54 స్కూల్స్ని ఈ రాబోయే 4 సంవత్సరాల్లో పూర్తి చేస్తాను. ఫస్ట్ 11 హై స్కూల్స్ ఉన్నాయి, వాటిని మొదలు పెట్టాను. ఆల్రెడీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక స్కూల్ తీసుకున్నారు, ఆర్ఎస్ఆర్ స్కూల్ మొదలుపెట్టారు. డిఎస్ఆర్ మూలాపేట స్కూల్ తీసుకున్నారు, మొదలుపెట్టారు. ఇంకా 2-3 వచ్చారు, వాళ్ళు కూడా మేము తీసుకుంటామని. ఈ విధంగా ఎవరైతే దాతలు ఉండారో వాళ్ళ సపోర్ట్ తీసుకుని చేస్తూ, నారాయణ గ్రూప్ వాళ్ళు దానికి ఏం సపోర్ట్ చేయాలి, అకాడమిక్ కానీ చేస్తూ ఖచ్చితంగా నెల్లూరులో ఉన్న 54 స్కూల్స్ని మోడర్నైజ్ చేయడం జరుగుతుంది. ఎవరు ఎన్నన్నా నేను పట్టించుకోను, ఎందుకంటే ఒక మంచి పని చేసేటప్పుడు మనం పట్టించుకోవాలి. కాబట్టి మాట్లాడుతూ ఉంటారు, ఏదో మాట్లాడాలా, మేము కూడా ఉండామని. అందుకనే 11 సీట్లకి ప్రజలు లిమిట్ చేశారు. ఇలాగే మంచి పనులను కానీ కామెంట్ చేస్తుంటే 0 సీట్ అవుతుంది. పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ మారెడ్డి రవీంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర నలుమూలల నుంచి పులివెందులకు సాక్షి రిపోర్టర్లు వచ్చారని, వాళ్లకు వాళ్లే దాడి చేసుకుని మాపై నింద వేయడానికి ప్లాన్ వేస్తున్నారని, కోడికత్తి గులకరాయి డ్రామాలు మాదిరే పోలింగ్ రోజు కూడా ఏదో ఒక డ్రామా చేసి కూటమి ప్రభుత్వం మీద నిందలు వేయాలని ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా వైకాపా పార్టీ వ్యక్తులే నామినేషన్ వేశారని, వైఎస్ కుటుంబ బంధువులలో నామినేషన్ వేయించారని అన్నారు. వాళ్ళు కుట్రలు చేస్తూ మా మీద నిందలు వేస్తున్నారు. పోలీసులు ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేస్తున్నా ఆ రోజు ఏం జరిగినా మాకు సంబంధం లేదు. జగన్ దగ్గర అవినాష్ మెప్పు పొందేందుకు ఇలాంటి చీప్ ట్రిక్స్ చేస్తున్నారని అన్నారు. అది ఓకేనా. అందరికీ నమస్కారం. తర్వాత మీ అందరికీ తెలుసు, తర్వాత ఇక్కడ ఇప్పుడు ఎన్నిక జరగబోతుందని ఇప్పుడే మాకు ఒక ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. అంటే చిన్న పల్లెటూరులో కూడా ఎక్కడ పోయినా కూడా సాక్షి తర్వాత వ్యాన్లు, సాక్షి రిపోర్టర్లు అవన్నీ పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. మొత్తం రాష్ట్రం నలుమూలల నుంచి సాక్షికి చెందిన వ్యాన్లు, సాక్షికి చెందిన రిపోర్టర్లు అంతా కూడా పల్లెల్లో తిరుగుతూ ఉన్నారు. వాళ్ళలో ఆ రోజు ఎలక్షన్ రోజు మార్నింగే అంటే వాళ్ళ వ్యాన్లలో తర్వాత వాళ్ళే ఏదైనా పగలగొట్టుకొని లేదా సాక్షి మీద ఏదో దాడి చేసడానికి కట్టుకొని వాళ్ళ హాస్పిటల్కే పోయి ఇట్లా మా మీద ఇట్లా దాడి చేసినారు, తర్వాత జర్నలిస్టుల మీద దాడి చేసినారని ఒక వంక, ఆ తర్వాత ఒక నెపం చూపించేదానికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే సాక్షి వాళ్ళందరినీ రామని ప్రతి పల్లెకు కావాలని తిప్పుతా ఇట్లా ఉన్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళే ఇట్లా చాలామంది అక్కడి నుంచి వచ్చినప్పుడు వాళ్ళల్లో వాళ్ళే ఏదన్నా చిన్న ఇది చేసుకొని ఆ నెపం అంతా కూడా టీడీపీ వాళ్ళ మీద వేసి ఇదో అని ఆ నెపాన్ని చూపించి ఎలక్షన్ కమిషన్కి వేసి ఇదో మా మీద దాడి జరిగింది, మా మీద ఎలా జరిగిందని చెప్పాలనే ఒక ప్రయత్నం చేయాలని ఉన్నారనేది ఒక ఇన్ఫర్మేషన్ అయితే, రెండో ఇన్ఫర్మేషన్ వచ్చేసి వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులే అంతా కూడా నామినేషన్లు వేయడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకు మొన్న జరిగిన సైదాపురం చంటి అతను పబ్లిక్గా వాళ్ళ మంచిగా ఎవరిని అడిగినా మిమ్మల్ని అడిగినా ప్రజల్ని ఎవరిని అడిగినా చెప్తారు. తర్వాత భూమిరెడ్డి రవీంద్రారెడ్డి అని మల్యాల రవి అంటారు అతన్ని. అతను 100% ఆ తర్వాత వాళ్ళ మనిషే, అతను వయస్సు వాళ్ళకు బంధువు కూడా. అతనితో ఇండిపెండెంట్గా నామినేషన్ ఇచ్చారు. పెర్నపాడు సాంబశివారెడ్డి, ఆయనకు భారతి గారికి దగ్గర సంబంధం, ఆయన వేముల మండలం. అంబకపల్లె బాబురెడ్డి, ఇంకా ఎంత చండాలమైన విషయం అంటే మా మీద ఈమైన ఆరోపణలు మోపుతారే. అంబకపల్లె బాబురెడ్డి అనే అతని అఫీషియల్గా
లింగాల మండలానికి మండల కన్వీనర్ అతను. అఫీషియల్గా వాళ్ళు డిక్లేర్ చేసిన అతన్ని ఇండిపెండెంట్గా వేశారు. ఇట్లా కుట్రపూరితంగా మోసపూరితంగా చేసే పనులు వాళ్ళు చేస్తూ తర్వాత మా మీద పోని ఇండిపెండెంట్గా వేసుకున్నారు. ఓకే, ఇప్పుడు నలుగురు ఇండిపెండెంట్గా వేసినారు వాళ్ళ వ్యక్తులు. వాళ్ళకు ఏదైనా వెహికల్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళని ఆ రోజు ఆ వెహికల్ని వాళ్ళే ఏదైనా దాడి చేసుకోవడం, మా ఇండిపెండెంట్ అభ్యర్థుల మీద దాడి జరిగిందని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయాలని ఈ రకమైన ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేను ముందే పోలీసు వారికి ఎన్నికల కమిషనర్ వారికి వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా, ఆ రోజు ఏదన్నా జరిగితే అది మాకు సంబంధం లేదు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా పులివెందుల మండల ఓటర్లను ఎక్కడా డిస్టర్బ్ చేయకుండా మేము ప్రశాంతంగా ప్రచారం జరుపుకుంటా ఉన్నాం. ఇంతవరకు జరిగిన 1 or 2 డిస్టర్బెన్సెస్ కూడా బయట మండలాల నుంచి వచ్చిన వైఎస్ఆర్సీపీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళు ఏదో రకంగా ఉద్రిక్తత చేసి ఏదో రకంగా ఇక్కడేదో బాగా మేము చించినాం పొడిచినాం అని చూపించుకొని వాళ్ళంతా మేము వైఎస్ జగన్ దగ్గర అవినాష్ రెడ్డి గారి దగ్గర ప్రాపకం పొందే కోసం వాళ్ళు చేసిన దాంట్లో భాగంగా ఇవి జరిగినటియే. పులివెందుల మండలంలో కానీ వాళ్ళ ఓటర్స్ను కానీ నాయకులను కానీ ఎవరు ఎలాంటిది వాళ్ళ మీద అవాంఛనీయ సంఘటన జరగలేదు. కాబట్టి నేను ఎలక్షన్ కమిషన్ వారికి, పోలీస్ యంత్రాంగానికి, అలాగే రెవెన్యూ యంత్రాంగానికి ఈ 2 విషయాలు, ఒకటి సాక్షి వాళ్ళను వాళ్ళే దాడి చేసుకొని దాని అంతా వాళ్ళ ఛానల్లో చూపించాలనే ప్రయత్నం, ఒకటి ఇండిపెండెంట్గా అంతా వాళ్ళ మనుషుల్ని పెంపించుకున్నారు కాబట్టి వాళ్ళ మీద దాడి చేసుకొని వాళ్ళంతకు వాళ్ళే అది మా మీద చిత్రీకరించాలని చూస్తాను. ఈ 2 విషయాల్లో మా వాళ్ళు కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు. అలాగే పోలీసు వాళ్ళను, ఎన్నికల కమిషన్ కూడా అప్రమత్తంగా ఉండాలని మీ ద్వారా కోరుతున్నాను. తిరుమల శ్రీవారిని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, సిపిఐ నేత నారాయణ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. తర్వాత రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం, స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని వెంకటేశ్వరుని కోరుకున్నట్లు మంత్రి స్వామి పట్టాభి తెలిపారు. దేవదేవుని దర్శనం చేసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ అభివృద్ధి చేసేందుకు, సంక్షేమాన్ని అందించేందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యమంత్రి గారి సంకల్పమైనటువంటి సర్వాంధ్ర సాధన P4ని విజయవంతం చేసే విధంగా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రార్థించారు. అదేవిధంగా నా శాఖలో సంబంధించినటువంటి సంక్షేమం, అభివృద్ధి విషయంలో కూడా నిధులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా అభివృద్ధి చేసే విధంగా దేవుని ఆశీస్సులు కోరుతున్నాను. నాకు తండ్రి సమానులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తిరిగి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత స్వామివారికి నా మొక్కు చెల్లించుకోవడం కోసం కాలినడకన తిరుమల రావడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున స్వామివారి దర్శనం చేసుకుని 10 కాలాల పాటు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనించాలని, ఈ రాష్ట్రం అన్ని రకాలుగా కూడా అభివృద్ధి పదంలో ముందుకు పయనించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొంది అన్ని సంక్షేమ ఫలాలు కూడా ప్రతి ఒక్కరికి అందే విధంగా అందించే శక్తిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఆ భగవంతుని ఆశీస్సులతో ఆ శక్తి సామర్థ్యాలు కలిగించాలని ప్రార్థించడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను సిబిఐకి అప్పగించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో అత్యధికంగా తన ఫోన్ కాల్స్ తో పాటు తన కుటుంబ సభ్యులు, పని మనుషుల ఫోన్లు, ఆఖరికి భార్యాభర్తల ఫోన్లు కూడా ట్యాప్ చేసి విన్నారని ఆయన ఆరోపించారు. తన వద్ద ఉన్న ఆధారాలు, సమాచారం అధికారులకు ఇచ్చానన్నారు. వాస్తవానికి మావోయిస్టులకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేయాలి కానీ ఆ జాబితాలో తమ పేర్లు పెట్టి ట్యాపింగ్ కు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఈరోజు సిట్ అధికారులు గత వారం నెల క్రితమే నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ సంబంధించి పార్లమెంట్లో చర్చ జరుగుతున్న సందర్భంగా నేను దాన్ని వాయిదా వేసుకోవడం జరిగింది. తిరిగి నోటీస్ ఇచ్చింది కాబట్టి ఈరోజు సిట్ అధికారుల ముందు హాజరు కావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా నా ఫోన్ కాలను మాత్రమే టాప్ చేశారు. అత్యధికంగా ప్రతి క్షణం, ప్రతి సెకండు
ప్రతిసారి కూడా ప్రతి విషయంలో కూడా నా ఫోన్ ట్యాప్ చేయడము నిజంగా ఇలా చూపించడం అధికారులు చూపించకనే షాకు గురైన అనేక విషయాలు వారు చూపెట్టకనే షాకు గురైన. ఎంత నీచులు వీళ్ళంటే కేసీఆర్ కుటుంబము మావోయిస్టులకు సంబంధించి ఫోన్లను ట్యాప్ చేయాలి. ఆ లిస్టులో మా పేర్లు పెట్టారు, మావోయిస్టు లిస్టులో మా పేర్లు పెట్టి మా ఫోన్లను ట్యాప్ చేశారు. నాదే కాదు, అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు ఉంది అలా, కేసీఆర్ అల్లుడు హరీష్ రావు పేరు కూడా ఉంది అలా, వాళ్ళ ఫోన్ ట్యాప్ చేశారు. మొట్టమొదటిసారి అసలు ఫస్ట్ బాధితున్నా నేను మొట్టమొదటిసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఫస్ట్ టైం స్టేట్మెంట్ ఇచ్చింది కూడా నేనే. నేను గతం నుంచి చెప్తున్నా, ఇది మూర్ఖత్వ ప్రభుత్వము. వీళ్ళకు వావి వరుసలు ఏంలో వీళ్ళకు. ఇవాళ మంచి పండుగ, ఇవాళ రేపు ప్రధానమైన పండుగ, బంధాలు అనుబంధాలకు సంబంధించినటువంటి వాళ్ళ పండుగలు. ఇవాళ అమ్మవారి పండుగ అంటే వరలక్ష్మి శుక్రవారం, రేపు రాఖీ పండుగ. ఇవాళ ఇన్ని పండుగలైనా కూడా ఇవాళ వేలాది మంది ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పండుగలు వదిలిపెట్టి తరలి వచ్చారు ఇవాళ. కానీ అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో వావి వరుస లేవు. వాళ్ళకు తల్లి లేదు, నా తండ్రి లేడు, నా అక్క లేదు, నా చెల్లి లేదు. వాళ్ళకు నా కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేసారు, నా ఫోను, నా కుటుంబ సభ్యులది, మా సిబ్బందిది, లాస్ట్కు మా ఇంట్లో పనిచేసే వర్కర్లు కూడా. మాది పక్క పెట్టు, సొంత కేసీఆర్ బిడ్డ కూడా ఫోన్ ట్యాప్ చేశారు, కేసీఆర్ అల్లుది కూడా చేశారు. వీళ్ళని ఏమనాలో తెలంగాణ సమాజం ఆలోచించాలి. అధికారులు నా దగ్గర సమాచారం, నేను నిన్న కానీ మొన్న కానీ చాలామంది మాజీ అధికారులతో మాట్లాడినా, నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కానీ నాకున్న సమాచారాన్ని కానీ పూర్తిగా వాళ్ళకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు చెప్తున్న విషయాలు ఇంటుంటే ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే, ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి వాళ్ళు చెప్పే విషయాలు ఇంటుంటే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలం గంగవరం గ్రామంలో తాడాల రాంబాబు రైస్ మిల్ వద్ద కాకినాడ రోటరీ క్లబ్ గవర్నర్ ఆధీనంలో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మెడికల్ క్యాంప్ లో స్కానింగ్ టెస్టులు, డెంటల్ పరీక్షలు, కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే ఉచితంగా మందులు అందజేశారు. ఈ యొక్క కార్యక్రమానికి కాకినాడ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ తాడాల బుజ్జి, త్రినిధి హాస్పిటల్స్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి సహకారంతో, సిఎంసి పిఠాపురం వారి ఏజీ డెంటల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో, విద్యాసాగర్ ఫిజియోథెరపీ ఆధ్వర్యంలో గంగవరం గ్రామస్తులు, పెద్దలు, యూత్, కుర్రవాళ్లు సహాయ సహకారాలు అందించారు. అలాగే గ్రామస్తులు నాగేశ్వరరావు, దొరబాబు, లోవరాజు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. కే గంగవరం ద్రాక్షారం దగ్గర ఒక మెగా మెడికల్ క్యాంప్స్ చేసాము. దీనికి మెయిన్ బుజ్జి గారు, మన రోటరీ క్లబ్ కాకినాడ బుజ్జి గారు వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ప్రాంతంలో మనము ఒక మెడికల్ క్యాంప్ చేస్తున్నాము. దీనికి సపోర్టింగ్ గ్రేస్ ఫౌండేషన్ నుంచి, హైదరాబాద్ గ్రేస్ ఫౌండేషన్ నుంచి వెనకాలన్న బస్, దాంట్లో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ జరుగుతున్నాయి. ఈరోజు ఇంచుమించు ఒక 400-500 మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ జరుగుతుంది. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.